పర్పస్ ఇక్కడికి వచ్చిన పర్పస్ పెందుర్తి లేకపోతే వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చిన పర్పస్ కార్యకర్తలు వేరే మహిళలు దిశానిర్దేశం చేయడానికి పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయడానికి మాకున్నటువంటి నాయకులు మిగతా అందరినీ ముందుకు నడిపించడం అలాగే మా తోడ్పాటు అందించడానికి అలాగే ఇక్కడ సమస్యల మీద అధ్యయనం చేయడానికి అలాగే పెందుర్తి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకి ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది, ఎటువంటి గవర్నెన్స్ ఇస్తే బాగుంటుంది, ఇక్కడున్న సమస్యలను ఎలా పరిష్కరించాలి వీటి మీద విషయంగా చర్చించడం విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్ట్ కోసం ఇచ్చినందుకు మీడియా ఉమ్మడి విశాఖలోని జనసేన ఎన్ని పార్లమెంట్ ఎన్నిలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్ని స్థానాలు అది వితిన్ మైబీ 10 days లోపే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అఫీషియల్గా వస్తుంది. ఎందుకంటే అవన్నీ కూడా జనసేన టీడీపీ అలయన్స్ పెద్దలు నిర్ణయించాల్సిన విషయం. సో వాళ్ళు ఏం చెప్తే దాన్ని అమలు చేయడానికి మన జనసేన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాను. ఆ విషయం మీద అప్పుడు నేను మాట్లాడగలను. డిసిప్లిన్ మాట్లాడలేదు. మీ కుటుంబంలోకి భారతీయ జనతా పార్టీ కూడా వస్తుందని భావిస్తున్నారు అంటే రాజా రాజకీయ పరిణామాలు చూస్తున్నారు. నిన్న న్యూస్ ఛానల్స్ చూస్తున్నారు బట్టి మేబీ పాజిటివ్ ఉందని నాకు అనిపించింది వ్యక్తిగతం. బట్ పార్టీ నుంచి నాకు మాకు ఎటువంటి సందేశాలు రాలేదు. మేము నాకు కూడా అనిపించింది డెఫినెట్గా బీజేపీ కూడా ఈ కూటమిలో కలుస్తారని నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఆత్మీయ సమావేశం చాలా మందికి సీనియర్ నాయకులకి న్యూట్రిషన్ లేదని చెప్పేసి వాగ్వేదాలు అవన్నీ కూడా మేము సాల్వ్ చేసుకుంటాం. మా ఎన్ఆర్ ఇష్యూస్ డెఫినెట్గా మేము సాల్వ్. ఎవరైతే సరైనటువంటి సిచ్యువేషన్ కుదరదు వచ్చేదానికి కుదరదు వాళ్ళందరూ మాట్లాడి మేము సాల్వ్ చేస్తాం. మీరు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఒక సైనికులు ఇది ఉంది సార్. ఎక్కడ మా ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేసిన అయ్యో నేను ఒక జన సైనికుడిగా నా పని ఏంటంటే మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేయడమే మాది. కాబట్టి ఎటువంటి నిర్ణయాలైనా ఎటువంటి విషయాలైనా సరే పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ చంద్రబాబు గారు ఈ అలయన్స్ నిర్ణయించిన తర్వాత మాకు వ్యక్తిగతమైనటువంటి ఆలోచన అంటే మాకు ఎటువంటి ఐడియా లేదు. వాళ్ళు ఏం చెప్తారు వెయిట్ విజయ్ అనే అబ్బాయి వేణుపతి గారు తెలుస్తున్నారు. అందరికి పెట్టుబడి వాళ్ళు కలుస్తారు. ఎలాగో టీడీపీ జనసేన అలయన్స్ ఆ సందర్భంలో కలిసారు. ఏం చేయాలని దయచేసి మీరు కూడా ఇలా ప్రశ్నలు అడుగుతుంటే నాకు ఏం సమాధానం చెప్పాలి చెప్పేదాకా ఆగితే బాగుంటుంది. కొన్నిసార్లు సినిమా క్లైమాక్స్ దాకా చూస్తే బాగుంటుంది. అది కూడా వాళ్ళు 7వ జాబితా 1,00,000 జాబితా తీసిస్తున్నారు. వాళ్ళ వ్యక్తిగత దాంట్లో ఎటువంటి